మీలో మెడ వంచి ఫోన్ చూసే వాళ్ళు ఎంతమంది? ఇలా మెడ వంచి ఫోన్ చూసే వాళ్ళు ఎంతమంది? చేయలేకుండా ఒకసారి. అందరు చూస్తున్నారా? ఇలా మెడ వంచి ఫోన్ చూస్తే టెక్స్ట్ నెక్ అంటారు. టెక్స్ట్ నెక్ ఏమైతే అంటే తలనొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, భుజం నొప్పి, చేయి నొప్పి, చేతులు తిమ్మిర్లు, చేతులు మొద్దుగారడం, చేతులు వీక్నెస్, చేయి వీక్ అవ్వడం. ఓకే, కొందరికి తల తిప్పడం, గుండె దడ కూడా వస్తుంది. సో ఏం చేయాలి? ఫోన్ ఎట్లా వాడాలి? ఇలా ఈ హైట్ కి తీసి వాడాలి. ఇలా ఎందుకు వాడాలి అంటే మనం ఎప్పుడైతే ఇట్లా ఫోన్ వాడతామో ఓన్లీ 4 to 5 kgs 4 నుంచి 5 కిలోల బరువు మాత్రమే ఈ మెడ మీద పడుతుంది. ఎప్పుడైతే మనం ఇట్లా బెండ్ చేస్తామో, మంచుతామో, అప్పుడు ఆల్మోస్ట్ 25 కిలోల బరువు ఈ మెడ మీద పడుతుంది. సో 25 కిలోల బరువు మనం లేపొచ్చా చేత్తో? మన చేత్తో 25 కిలోల బరువు లేపలేము. అలాంటిది మెడ లేపగలుగుతా? లేపలేదు. సో ఎలా ఫోన్ వాడాలి, ఎలా చూడాలి? ఇలా తలెత్తి ఫోన్ చూడాలా. మనమందరం ఎవరం? మనం మనుషులం, మనం భారతీయులం, మనం ఇండియన్స్. మనం ఎప్పుడు తల ఎత్తుకు తిరగాలి. ఓకే, తల దించుకునే పనులు, మెడ వంచే పనులు మనం చేయకూడదు ఎప్పటికీ. ఓకే, సో ఎప్పుడు ఫోన్ వాడినా ఇట్లా వాడండి. ఒకటి, ఇక్కడ తల్లులు ఉన్నారు అమ్మా, మీకు ముఖ్యంగా ఎవరెవరికి పిల్లలు ఉన్నారో వాళ్ళకు చేతులు జోడించి నా ప్రార్థన ఏంటంటే దయచేసి మీ పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వకండి. ఓకే, వాళ్ళు తినేటప్పుడు ఫోన్ ఇవ్వద్దు, వాళ్ళు అల్లరి చేసేటప్పుడు ఫోన్ ఇవ్వద్దు, మనం పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేస్తానికి ఫోన్ ఇవ్వద్దు. ఏ కారణం కోసమైనా సరే పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వకండి. నిజంగా మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తే, పిల్లలంటే మనకు ప్రేమ ఉంటే, పగ కాదు, ప్రేమ ఉంటే మనం ఈ ఫోన్ అనేది పిల్లల చేతిలో పెట్టాం. అది అల్లరి చేస్తుంది, దానికి తెలియదు మమ్మీ, మనం ఇవ్వద్దు. మనం పెద్దవాళ్ళం కదా, మనకు అన్ని తెలిసి మనం ఇస్తున్నప్పుడు చిన్నదానికి ఏం తెలుస్తుంది? సో దయచేసి తల్లులు ఫోన్లు ఇవ్వకండి. ఓకే, కథం. నా అపాయింట్మెంట్ కోసం కొన్ని ఇబ్బందులు అయితే. పాలకూర తెలుసు అందరికి. పాలకూర తింటే రక్తం పెరుగుతుందా? పాలకూర ఆకుకూర తింటే రక్తం పెరుగుతుందా పెరగదా? పెరుగుతుందా? ఎంతమంది అంటున్నారు? చేతులు లేపాలా? పెరుగుతుందా? ఓకే ఓకే, సో మీకు విషయం చెప్తా. ఓకే, నేను ఏది తినొద్దు అంటలేను, కానీ మీకు విషయాలు తెలియాలా. ఓకే, పాలకూర లోపల ఉండే ఐరన్, పాలకూర ఏం చేస్తే ఐరన్ ఇస్తుంది అనుకుంటాం కదా, దాని పేరు నాన్ హీమ్ ఐరన్. ఐరన్ 2 రకాలు, ఒకటి హీమ్ ఐరన్, రెండోది నాన్ హీమ్ ఐరన్. సో మన బాడీ అనేది హీమ్ ఐరన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, దాంతో రక్తం పెరుగుతుంది. కానీ నాన్ హీమ్ ఐరన్ తింటే రక్తం పెరగదు, ఎందుకంటే బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. సో సపోజ్ మనకు బాడీకి కావాల్సిన రక్తం అంటే ఐరన్ దొరకాలి అంటే మగవాళ్ళు రోజుకి 5 నుంచి 6 కిలోల పాలకూర వండుకొని తినగలమా? ఆడోళ్ళు 8 నుంచి 10 కిలోల వరకు పాలకూర వండుకొని తింటే ఒక రోజుకి కావాల్సిన రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఐరన్ అయితే ఉంటుందో అది దొరుకుతుంది. అంత మనం తినలేము. ఓకే, సో పాలకూర తింటేనే రక్తం పెరుగుతుంది అనుకోవడం తప్పు. ఒకటి. రెండోది, పాలకూరలో వైటమిన్ B12 ఉండదు. సో రక్తం పెరగాలంటే కేవలం ఐరన్ ఒకటి ఇస్తే సరిపోదు, వైటమిన్ B12 కూడా కావాలి. పాలకూరలో వైటమిన్ B12 ఉండదు, 0. సో ఓన్లీ ఐరన్ తీసుకొని వైటమిన్ B12 తీసుకోకపోతే ఏమవుతుంది? మెగాలోబ్లాస్టిక్ అనీమియా వస్తుంది. అదొక రకమైన అనీమియా. నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి, మెమరీ లాస్ వస్తుంది, నరాల ప్రాబ్లమ్స్, తిమ్మిర్లన్నీ స్టార్ట్ అవుతాయి. సో కేవలం పాలకూర తింటే రక్తం పెరగదు. ఓకే, రెండవది, మళ్ళీ రక్తం పెరగాలంటే ఏది బెస్ట్? నేను ఇది చెప్తున్నా, ఇది మీరు తినొద్దంటలేను. ఓకే, వారానికి ఒక్కసారి 100 నుంచి 150 గ్రాములు లివర్, మేకది లివర్ ఉంటుందా, కలేజా, ఒక 100 నుంచి 150 గ్రాములు ప్లీహం, స్ప్లీన్ అంటారు, అది తింటే సరిపోతుంది. అది ఎక్కువ కూడా తినవద్దు, ఎందుకంటే చాలా బలం ఉంటుంది దాంట్లో. సో వారానికి 1-2 సార్లు ఒక 100 గ్రాములు లివర్, 100 గ్రాములు స్ప్లీన్ తిన్నామనుకోండి, ఐరన్ అనేది పెరుగుతుంది, వైటమిన్ B12 పెరుగుతుంది, అన్నీ వస్తాయి. ఎందుకంటే స్ప్లీన్ లో ఐరన్ ఉంటుంది ఎక్కువ, లివర్ లో వైటమిన్ B12 ఉంటుంది. ఓకే, సో అమ్మాయిలు చిన్న ఏజ్ 14, 15, 16, 20, 20 ఇయర్స్ లోపల అందరికీ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియాస్ ఉన్నాయి, రక్తం తక్కువ ఉంది. సో వాళ్ళకి మీరు మీ పిల్లలకి మీరు కూడా స్ప్లీన్ అంటే ప్లీహం, బల్ల అంటారు, అది
ఒక 100-150 గ్రాములు, ఒక 100-150 గ్రాములు లివర్ తినిపిస్తే రక్తం మంచిగా వస్తుంది. ఓకే, అంతే చెప్పండి. ఓకే, నాన్ వెజ్ తినని వాళ్ళకి నేనేం చెప్పాను. ఓకే, ఎందుకంటే నేను పెద్ద నాన్ వెజ్ ఫ్యాన్ కాదు, వెజిటేరియన్ ఫ్యాన్ కాదు. నేను వెజిటేరియన్ తినను. నేను రోజుకి పొద్దున 3 గుడ్లు తింటా. పొద్దున్న లేవగానే వచ్చే ముందు వరకు పేషెంట్లతో ఫోన్లో మాట్లాడతా. పాత పేషెంట్స్ డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియరిఫై చేస్తా. వచ్చే ముందు ఇంతే అన్నం. ఇందులో మా ఇంట్లో మటన్, చికెన్, చేప ఇదే. ఓకే, అదే వండుకొని అదే తింటా. ఒక 100 గ్రాములు మంచిగా ముక్కలు. సాయంత్రం వెళ్ళినాక ఇంత రైస్లో 5 ముక్కలు అంతే. నేను కూరగాయలు, పప్పులు, పండ్లు, పలహారాలు తినను. ఎప్పుడైనా గతి లేక తినాల్సి వస్తే చెప్పలేను కానీ ఎక్కడ మమ్మీ నాకు రోజు మటన్ ఎవరు ఇస్తాడు మమ్మీ నాకు కావాలంటే, నేను మావాడికి మటన్ కావాలరా బాబు అని అడిగి తెలుగు హరీష్ అని ఉంటాడు మటన్ షాప్. ఈ వీడియో ఆయనకు చూడాలి. అసలు మీకు ఎవరైనా మంచిగా మటన్ వాళ్ళు ఉంటే చెప్పండి నాకు రోజు మటన్ కావాలి, కానీ దొరకదు మంచి మటన్ అంటే. ఓకే, సో వెజిటేరియన్స్ మీరు చూడండి, నేను స్పెసిఫిక్గా చెప్పలేను, కానీ నేనైతే వెజిటేబుల్స్ ఎందుకంటే కూరగాయల లోపల యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు పాలకూరలో ఐరన్ ఉంటుంది, కానీ అది మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు, ఎందుకంటే అందులో ఆక్సిలేట్స్ చాలా ఉంటాయి. సో యాంటీ న్యూట్రియంట్స్ అవి అబ్జార్బ్ చేయనివ్వవు. సో నాకు కూరగాయలు అంతా నచ్చాయి. నేను కొన్ని ఏళ్ళైంది కూరగాయలు తినాలి. డ్రై ఫ్రూట్స్ కూడా అంతే. బాదం పప్పులు కొంచెం ఉంటుంది, ఐరన్ బలానికి ఉంటుంది. తక్కువ తినాలి, ఎక్కువ తినొద్దు. అందుకే వెజిటేరియన్స్ చాలా వెరైటీస్ తినాలి. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళన్ని కూరగాయలన్నీ వెరైటీస్ కొన్ని తీసుకోవాలా. నాన్ వెజిటేరియన్స్ అట్లా ఉండదు. సో మీరు మోస్ట్ న్యూట్రియంట్ డెన్స్ అంటే అన్నిటికంటే ఎక్కువ పౌష్టిక ఉండేది ఫుడ్ అండ్ హైలీ అవైలబుల్ అంటే దాని బాడీ మంచి అబ్జార్బ్ చేసుకోగలది. ఒకసారి మీరు స్మార్ట్ ఫోన్ ఉండే అందరి దగ్గర సెర్చ్ చేయండి. మోస్ట్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అండ్ హైలీ బయోఅవైలబుల్ అంటే ఇంత తింటే అది మొత్తం బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి. అట్లాంటి ఫుడ్స్ ఏంటంటే ఇదే నేను చెప్పిన ఆర్గన్ మీట్స్, లివర్, స్ప్లీన్, కిడ్నీ, ఎగ్స్, చిన్న చేపలు ఉంటాయి చూడండి, చిన్న చేపలు అవి బెస్ట్. మటన్, చికెన్, ఫిష్ ఇవే అబ్జర్వ్ చేసుకుంటారు బాడీ. కూరగాయలు ఉన్న పని ఏం బాబు ఎక్కువ తింటే కిడ్నీకి రాళ్ళు వస్తాయి, ఎందుకంటే అందులో ఆక్సిలేట్స్ ఉంటాయి. ఆక్సిలేట్స్ కాల్షియం తో కలిసి కాల్షియం ఆక్సిలేట్స్ స్టోన్స్ ఫామ్ అయితే వచ్చిందా? పాలకూర బాగా తిన్నావా మరి? సో కూరగాయలు బంద్ పెట్టి తిని నాలుక తిని చూడు ఒకసారి బాబు. సరే ఎనుకున్నారా? సార్ మీకు ఒకటే చెప్తున్నా, దేవుడు తయారు చేయని వస్తువు ఏదైనా సరే అది తినకపోతేనే మంచిది. మనిషి తయారు చేసింది ఏది తినకపోతేనే మంచిది. అంతే. ఏది బెస్ట్ అంటే మన తాతలు, ముత్తాతలు, మన కులం ప్రకారం, మన మతం ప్రకారం, మన ప్రాంతాల ప్రకారం ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం వాళ్ళందరూ ఏం తిన్నారో అది తింటేనే మంచిది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు సన్ఫ్లవర్ ఇవన్నీ ఆయిల్స్ అన్ని 50 ఏళ్ల క్రితం వచ్చినాయి. అందుకే 50 ఏళ్ల తర్వాతనే గుండెపోట్లు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అయినప్పుడు ఇన్ని పక్షవాతాలు, గుండెపోట్లు, క్యాన్సర్ లేవు. మీ ఊర్లో అడగండి ఎవరికైనా క్యాన్సర్ వచ్చేదానికి లేదు. ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో ఒకరికి లేదంటే చుట్టాల్లో ఒకరికి క్యాన్సర్ ఉంది, ఉందా లేదా? మీకు తెలిసిన వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకే ఉంది. సో ఈ తిన్న వల్ల తినకపోతే మంచిది. గాంగా పట్టించిన పల్లి నూనె బెటర్. ఓకే, రిఫైన్డ్ వద్దు, రిఫైన్డ్ ఫుడ్స్ ఏవి కూడా వద్దు. నువ్వుల నూనె ఓకే, గాంగా పట్టి పర్లేదు. ఓకే, నేను తినదాపు ఏమంటున్నారు, మీరు ఏమైనా తినొచ్చు, మీ ఇష్టం. ఓకే.